నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కానీ వివిధ యూట్యూబ్ ఛానల్లో కానీ నిజంగా బీఆర్ఎస్కు సంబంధించిన వ్యతిరేక మీడియాలో ఒక ప్రచారానికి తెరలేపడానికి సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ, అలాగే కల్వకుంట్ల కవిత గారు. అది దేనికి సంబంధించిన అంశం అంటే మీకు కూడా తెలుసు. చాలా రోజులుగా కల్వకుంట్ల కవిత పైన ఒక ఆరోపణలు ఉన్నాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అంటే బీఆర్ఎస్ గతంలో చేసిన అవినీతి పైన ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా రాదు అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నది. ఇక్కడ తెలంగాణలో బీసీ ఉద్యమం తెరపైకి వస్తున్నది. ఇక కల్వకుంట్ల రాజ్యం అనేది సాధ్యం కాదు. నిజంగా కల్వకుంట్ల రాజ్యం అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల కుటుంబమే. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కల్వకుంట్ల కవిత వీళ్ళు అనే నేపథ్యంలో అంటే మొత్తానికి రావుల పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ముద్ర పడిపోయింది తెలంగాణలో. అదేవిధంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా రెడ్డిల పార్టీగా ముద్రపడిపోతూ ఉన్నది. అంటే రెడ్డిలకు పెద్దపీట వేస్తూ రెడ్డిలకి అంటే ఎక్కువ శాతం రెడ్డిలకే కేటాయిస్తూ బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఉద్యమాలకు అసలు ఒక విధంగా చెప్పాలంటే బీసీ ఉద్యమానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఇండైరెక్ట్గా ఒక నీరు పోషిస్తున్న నేపథ్యం. అంటే ఉవ్వెత్తున ఎగిసిపడేటట్టు ఒక సహాయం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ ఉద్యమాలు బీసీలు రెచ్చిపోతే నిజంగా మేము ఇట్లనే చేస్తాం అనే విధంగా చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగవుతుందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఈ 2 రోజులుగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి ఒక లేఖ రాసిరు. ఆ లేఖలో ఏమేమి ఉన్నది, నిజంగా అసలు ఈ లేఖ బయటకు రావడానికి అవకాశం ఎట్లా వచ్చింది, నిజంగా ఈ లేఖ బయటకు ఎట్లా వచ్చింది, కల్వకుంట్ల కవిత గారు బయట దేశంలో ఉన్నప్పుడు ఈ లేఖ బయటకు రావడం, ఈ సంచలనంగా మారడం, ఇది ఒక నిజంగా మెయిన్ పేపర్లో, ఈ పేపర్లు కూడా దినపత్రికలు కూడా మెయిన్ పేపర్లలో దీన్ని కవర్ చేయడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇది ఒక పక్కా ప్రీ ప్లాన్డ్ స్కెచ్. ఇది బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్కు రాసిన లేఖను నిజంగా తనకు తానే వాళ్ళే ప్రెస్కు రిలీజ్ చేసి ఈ నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ సోషల్ మీడియాలో కానీ వివిధ అంశాలకు సంబంధించి కానీ కేసీఆర్ పక్క పంటి దయ్యాలు ఉన్నాయనడం, నిజంగా నేను రాసిన లేఖను ఎట్లా రిలీజ్ అయిందని కల్వకుంట్ల కవిత గారు క్వశ్చన్ వేయడం రావడంతోనే ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది. అయితే దీనిలో ఈ చర్చకు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బీసీ అంశం అనేది తెరపైకి వస్తున్న నేపథ్యంలో దీని కుట్రను అణచివేసేందుకే రేవంత్ రెడ్డి కూడా నిజంలో నిన్ననే చెప్పిండు, స్థానిక ఎన్నికలకు పోవడం సిద్ధంగా ఉన్నామనే నేపథ్యంలోనే ఈ చర్చ మరొకటి దారితీస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఆడుతున్న డ్రామాలో ఈ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంతా నడుస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. బీసీల అంశం అంటే స్థానిక ఎన్నికలలో బీసీలు బలపడకుండా, బీసీలు ఎక్కువ శాతం మంది గెలవకుండా, ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా బీసీలు గెలవకుండా చేసే ప్రయత్నంలో కొనసాగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. సరే, మరి నిజంగా ఆ లెటర్లో ఏమున్నది, ఆ లెటర్ మన దాకా కూడా వచ్చింది, ఒకసారి చూసి వినిపించే ప్రయత్నం చేస్తాం. నిజంగా ఆ లెటర్లో సబ్జెక్ట్ ఉన్నదా, నిజంగా ప్రజలకు సంబంధించిన అంశం ఉన్నదా, లేకపోతే కుటుంబ వ్యవహారాలు ఉన్నాయా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఉన్నదా, ఇంకెలాంటి వ్యవహారాలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దయచేసి వీడియోని క్షుణ్ణంగా చూడండి. అయితే 2/5/2025 రోజున కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్కు రాసిన లేఖ ఇది. డాడీ, కంగ్రాచులేషన్స్ ఆన్ ది సెల్వన్ ఆఫ్ ది మీటింగ్. ఈ మీటింగ్కి సంబంధించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి, చర్చించడానికి రాస్తున్నానని చెప్తుంది. అయితే కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నానని లెటర్ ద్వారా, అంటే ఒక కుటుంబంలో ఒక బిడ్డ ఒక తండ్రికి లెటర్ రాయాల్సిన అవసరం ఏమున్నది, ఇది కావాలని సోషల్ మీడియాలో తనకంటూ నిజంగా ఒక ప్రస్తావన నడవాలి, మా పైన చర్చ నడవాలనే ఉద్దేశంతో ఈ లెటర్ క్లియర్గా రాసినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. బీసీల అంశం అనేది టాపిక్ డైవర్ట్ చేసేందుకు మైండ్ డైవర్షన్ గేమ్ ఆడుతున్నట్టుగా కనబడతా ఉన్నది. అయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అట, నిజంగా అంటే ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తా అని చెప్తా ఉన్నది. అయితే మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది. నచ్చిందట. కగార్ ఫెయిల్ మీరు చెప్పిన చాలా బాగుంది అనుకుంటున్నారు అని ఒక మాట మాట్లాడుతున్నది. అయితే ఫాల్గాన్ అమరులకు మౌనం బాగుంది. ఇలా ఏమున్నది, ఇలా ఇప్పుడు ఒక అభిమాని, కేసీఆర్ అభిమాని, ఒక చిన్న అభిమాని రాస్తే ఎట్లా లెటర్ రాస్తుంది అట్లా ఉంది. పాల్గామ్ అమరులకు మౌనం బాగుందట. అది బాగుంది. అయితే పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆ అంశం ఆయన మిమ్మల్ని రోజు కూడా అంటే చూస్తున్నా మీరు కూడా హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి మీ పేరు తెలియకుండా మాట్లాడుతున్నాడు, కానీ మీరు మాత్రం రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడినందుకు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్తా ఉన్నది. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే
తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. చెప్తారని బలంగా, అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్తారని బాగా మంది అనుకున్నారట. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. తెలంగాణ విగ్రహం మార్చడం అలాగే తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని మాట్లాడతారని చాలామంది అనుకున్నారట. ఓవరాల్గా ఇంకొంచెం పంచెస్ ఎక్స్పెక్ట్ చేశారట. బట్ క్లియర్ ఇస్ లీడర్ అని ఒక మాట మాట్లాడుతున్నారు. వక్ బిల్ మీద మాట్లాడకపోవడం, బీసీ 42% అంశం మీద విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం, ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళా పాతతో పాటు వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులను సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీగా ఉండాలనుకునే వాళ్ళు రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీఫామ్స్ ఇవ్వాలని కోరుతున్నాము అని చెప్తా ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే మరొక అంశం మాట్లాడు. మీరు స్టేజ్ మీదకు వచ్చే లోపల 2001 నుండి మీతో ఉన్న నాయకులు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది చాలామంది అన్నారు. అంటే 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత నుంచి వాళ్ళను మాట్లాడిస్తే బాగుండేది. అంటే ఎక్కడున్నారు అసలు? మీ నాయనే తుంగలో దొక్కిండు కదా. 2001 నుంచి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మీ నాయకునే తుంగలు దొక్కిరు కదా. మళ్ళా ఎట్లా అంటే ఒక తెలంగాణ ఉద్యమాన్ని రాజేయాలి, తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావాలి ముందుకు అనే విధంగా ఈ లెటర్ రాసినట్టుగా కనబడతా ఉన్నది. కీలకంగా అంశం ఏంటంటే ఇక్కడ ఇంకా కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీగా డైరెక్ట్ పార్టీ నుంచే టికెట్లు ఇవ్వాలని చెప్తా ఉన్నది. అంటే కింది స్థాయి లీడర్లు నమ్మకుండా, కింది స్థాయి లీడర్లు నమ్మితే ఏమవుతుందంటే కేటీఆర్ ఇలా ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే కేటీఆర్ ఈ అన్నింటి అంశాలలో వేలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకత లేకుండా చేస్తున్న నేపథ్యం క్లియర్గా చూపెట్టే ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉన్నది. ధూమ్ధామ్ కార్యకర్తలు ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే సిచ్యువేషన్ మొదలు పెట్టారు. అంటే బీజేపీ గురించి తక్కువ మాట్లాడడం వల్ల ఇక్కడ విషయం ఏంటంటే కల్వకుంట్ల కవిత గారిని దాదాపు 3 నెలలు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, ఫైర్ అవుతాడు, నా బిడ్డ పైన నిజంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఫైర్ అయి బీజేపీ మీద దుమ్ము ఎత్తుపోస్తాడు అని కవితక్క ఊహించింది. కానీ అక్కడ ఊహించింది ఏం జరగకపోవడం వల్ల పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండేది. నేను సఫర్ అయ్యారు కదా, అందుకని కావచ్చు. బట్ ఇంకొక మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని రాసిరు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే సరే ఏదేమైనప్పటికీ అలా లెటర్లో ఏం లేదు. మీరు 2001 నుంచి మీ పార్టీతో ఉన్న వాళ్ళు మీతో ఉన్న వాళ్ళని మాట్లాడిస్తే స్టేజ్ మీద బాగుండేది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు కూడా పార్టీ డైరెక్ట్గా ఇస్తే బాగుంటుంది అని అంటే కల్వకుంట్ల కేటీఆర్ మీద నమ్మకం లేదు. ఇక్కడ కింద స్థాయిలో ఉన్న నాయకులు గ్యాంబ్లింగ్ చేసి కేసీఆర్ మాట వినకుండా చేశారనే ప్రయత్నంలో కొనసాగుతూ ఉన్నది. అలాగే ఇంకా బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడితే బాగుండేది. 42% బిల్లు మీద, బీసీ బిల్లు మీద, వక్ఫ్ బోర్డు బిల్ మీద వీటన్నిటి మాట్లాడకపోవడం కొంచెం చర్చనీయాంశంగా మారింది. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, వీటిపైన అంశం పైన మాట్లాడతారేమో కావచ్చు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారని మాట్లాడతారు. బీసీ బిల్లు గురించి రేవంత్ రెడ్డి కానీ ఇటు ఎక్కడ కూడా బహిరంగ సభలో మాట్లాడరు. వాళ్ళకు పాజిటివ్ అయితే మాట్లాడతారు. 42% రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చెప్పారు కాబట్టి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే నేపథ్యంలో ఇది తెరపైకి వస్తే ఎవరికి ప్రమాదం? బీసీలకు ప్రమాదమా లేకపోతే అగ్రవర్ణ పాలకులకు ప్రమాదమా? ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు అందులో ఉన్న అగ్రవర్ణ పాలకులకు ప్రమాదం. అందుకని బీసీ అంశం కూడా కేసీఆర్ ఎక్కడ ఎత్తుకోడు, కేవలం ఓట్ బ్యాంకింగ్ను వాడుకునే ప్రయత్నమే చేస్తాడు. బీసీ నాయకులను మచ్చిగా చేసుకొని నిజంగా మీకు పెద్దపీట ఇస్తాం, మీకు మంత్రి పదవులు ఇస్తామని ఆశ చూపి మళ్ళొకసారి అధికారంలోకి వచ్చే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. కాబట్టి బీసీలు మైండ్ డైవర్ట్ చేసేందుకే, బీసీ ప్రజలను మైండ్ డైవర్ట్ చేసేందుకే, బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకే, తెలంగాణను ఉద్యమాన్ని ఎట్లా అణచివేసే కుట్రలు చేసిర్రో మన ఆంధ్ర వాళ్ళు అప్పుడున్న ఆంధ్ర పాలకులు, ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న పాలకులు, అగ్రవర్ణ పాలకులు మన బీసీ ఉద్యమాన్ని 100కు 100%, 100కు 1000 రెట్లు అణచివేసే ప్రయత్నం చేస్తారు. అందుకని బీసీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండి దీన్ని కుట్రను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు మోసపోవద్దు, ఇకనైనా మోసపోవద్దు. మళ్ళీ మోసపోతే మాత్రం గోసపడతాం. తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని మరొకసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ లెటర్ లేదు, అంతా ఉత్తదే. ఇలా ఇంట్లో పంచాయతీ కేటీఆర్కు కల్వకుంట్ల కవితకు వడకపోవడం వల్ల అక్కడ ఆంధ్రలో ఎట్లయితే జరిగిందో వైఎస్ఆర్ షర్మిల ఉన్నది కదా, అన్న చెల్లెల పంచాయతీని నిజంగా అక్కడ ఎట్లయితే విడిపోయి ఒక రాజకీయ పార్టీని ఆచరించిందో
ఏది రాజకీయ పార్టీని ఎంచుకున్నదో షర్మిల గారు కూడా ఇక్కడ నిజంగా పొమ్మడలేక పొగబెట్టినట్టు కేటీఆర్ వ్యవహరిస్తున్నాడు కాబట్టి కల్వకుంట్ల కవిత పట్ల ఇక్కడ కవిత గారు కూడా అట్లనే చేస్తున్నారు. అంత అలా తేడా ఏం లేదు, ఇది ఇంటి పంచాయితే. బీఆర్ఎస్ రెండు ముక్కలు కానున్నదని క్లియర్గా చెప్తున్నారు. హరీష్ రావును కూడా సానబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావును కూడా దగ్గర తీసుకొని మంచిగా వేసుకుంటున్నారు. ఎందుకంటే హరీష్ రావు ఇక్కడ పోతే కొంప కొల్లేరు అవుతుంది. హరీష్ రావు ఇట్లా ఒకవేళ కాంగ్రెస్లకైనా బీజేపీలకైనా పరిస్థితి వేరే ఉంటుందని ఆయన మంచిగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇది ఎవరికి అక్కడికి వచ్చే పంచాయతీ కాదు. ముఖ్యంగా బీసీలకు ఈ లెటర్ ఎవరికి అక్కడికి వచ్చే పంచాయతీ, ఈ లెటర్ ద్వారా బీసీలకు అక్కడికి వచ్చే పంచాయతీ అయితే కాదు ఇది. దయచేసి మిత్రులారా ఈ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. మరిన్ని అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టినా ఒరిగేదేం లేదు బీసీ ప్రజలకు. నిజంగా ఆ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేసినా మనకు వచ్చే ఒరిగేదేం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా కానీ మనకు ఒరిగేదేం లేదు. అందుకని మన పాలన మన బీసీ నాయకత్వాన్ని బలపరచుకోవడమే ముఖ్యంగా లక్ష్యంగా ముందటికెళ్ళాలి. మనం యథావిధిగా బీసీ సీఎం 2028లో ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థిని కూర్చుండే పెట్టేదాకా మన పోరాటం ఇట్లనే కొనసాగుతూనే ఉంటుందని, ఎప్పటికైనా మన బీసీలకే మన ఓట్లు మన 60% ఉన్నాం. దాదాపుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి 90% ఉన్నాం. కాబట్టి మనం రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.